ఇక మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీకి పాల్పడ్డ దొంగను వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన మోస్ట్ వాంటెడ్ దొంగగా గుర్తించినట్లు డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. 30కి పైగా ఇళ్లలో చోరీలు చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడని డీసీపీ వివరించారు. ఎంపీ డీకే అరుణ ఇళ్లు అని తెలియకుండా ఇంట్లోకి చొరబడి చోరీ చేశాడని డీసీపీ వివరించారు. ఇక నిందితుడిని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు డీసీపీ. ఎంపీ డీకే అరుణ ఇళ్లని తెలియకుండా దొంగతనానికి పాల్పడినట్లుగా తెలిపారు. వెస్ట్ జోన్ పోలీసులు ఆ దొంగను అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన మోస్ట్ వాంటెడ్ దొంగగా ఆ వ్యక్తిని గుర్తించినట్లుగా డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. 30కి పైగా ఇళ్లలో చోరీలు చేసిన కేసులో నిందితుడిగా ఇతడు ఉన్నాడని డీసీపీ వివరించారు. ఎంపీ డీకే అరుణ ఇళ్లని తెలియకుండా ఇంట్లోకి చొరబడి చోరీ చేశాడని డీసీపీ వివరించారు. నిందితుడిని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు. శ్రీమతి డీకే అరుణ గారి ఇంటికి జూబ్లీ హిల్స్ లో ఉన్న ఇంటికి పొద్దున ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఇంట్లో అంతా తిరిగి చాలాసేపు ఇంట్లో ఉండి సీసీటీవీ వైర్లను కట్ చేసి ఒక కిచెన్లో ఉన్న కిటికీ ఫ్రేమ్ని కట్ చేసి లోపలికి వచ్చి ఇంట్లో చాలాసేపు ఉండి వెళ్ళిపోయాడు. ఇతను ఇప్పుడు ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. కానీ ఇతని నేటివ్ ప్లేస్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో జస్పూర్ అనే ఒక పట్టణంలో ఇతను నివాసం ఉంటాడు. ఈయన ప్రస్తుతము ఢిల్లీలో ఈయన ఫ్యామిలీతో నివాసం ఉంటాడు. ఈయన పోయిన ఫిబ్రవరి నెలలో హైదరాబాద్కి వచ్చాడు. 457 380 IPC అంటే రాత్రిపూట హౌస్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి అక్కడ దొంగతనం చేయడం, అట్లాంటివి 17 కేసులు ఇప్పటి వరకు మనకు దొరికినాయి. దాదాపు 30కి పైన ఈయన పైన ఇట్లాంటి కేసులు ఢిల్లీ పోలీసు నమోదు చేసి ఇతను చాలాసార్లు జైలుకు వెళ్ళి మొన్న జూన్ 2024లో చివరిసారి ఆయన తిహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యి బయట వచ్చి వేరే పనులు చేసుకుంటూ తర్వాత వేరే మహానగరంలో దొంగతనం చేయాలి.